నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా 2 వారాలు మాత్రమే మిగిలి ఉంది. సో ఇంకా హోరాహోరీగా నామినేషన్స్ అండ్ ఇంకా టాస్క్‌లు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరు విన్నర్ అవుతారు? ఎవరు రన్నరు? ఎవరు టాప్ 5 ఇవన్నీ కూడా క్లియర్‌గా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. మొత్తం క్లియర్‌గా అడిగి తెలుసుకుందాం ఈరోజు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. మనం చాలా రోజులైంది రివ్యూ చేసి. బేసిక్‌గా నేను చెప్తున్నాను ఎపిసోడ్స్ చూసిన తర్వాత. లాస్ట్‌గా మనం సాటర్‌డే ఎపిసోడ్ గురించి మాట్లాడాలి ఎస్పెషల్లీ. ఈ మధ్య కాలంలో జరిగిన ఎపిసోడ్స్ అన్నీ కూడా అంతగా నిన్న జరిగిన నామినేషన్స్ కూడా పెద్దగా మాట్లాడడానికి ఏమీ లేదేమో అనిపించింది. చాలా సిల్లీ పాయింట్స్, అంటే వాళ్ళకి పాయింట్స్ లేకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. వేరే వాళ్ళు ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి ఈ టాస్క్‌లో పార్టిసిపేట్ చేయడం. సో వీళ్ళు పాయింట్స్ పెట్టడానికి కూడా కొత్తగా పాయింట్లు దొరకలేదేమో అనిపించింది. సో మనం సాటర్‌డే ఎపిసోడ్ నుంచి మాట్లాడదాం. సంజన ఆ రోజు ఏం రివీల్ చేస్తారు? నాగార్జున గారు అడిగితే రీతు గురించి అలా మాట్లాడారు కదా! అని చెప్పేసి ఎదురు చూసాం. సో ఆ రోజు తను చూసిందే, అంటే ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు. అది నాకు నచ్చలేదు అని చెప్పారు. దానికి సంబంధించి తనని హౌస్‌మేట్స్ అందరిని అడగడం, బయటకి పంపించేద్దామని చూడడం, తను ఉంటానని చెప్పి, మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పి, మళ్ళీ నాగార్జున గారు సారీ చెప్పించి మొత్తానికి హౌస్‌లో ఉంచారు. సంజన గారిది తప్పనిపించిందా? లేదు హౌస్‌మేట్స్‌ది తప్పా? లేదు నాగార్జున గారిది తప్పా? ఎవరిది తప్పు? అంటే నాగార్జున గారిదంటే బిగ్ బాస్ టీమ్. సో వాళ్ళది తప్పా? సంజన గారు ఇప్పుడు పెర్ఫార్మన్స్ ఎలా ఉండబోతుంది? టాప్ 5 వరకు వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇది లాస్ట్ ఒక సీజన్‌లో 'దేవి నాగవల్లి' ఉన్న సీజన్ గుర్తుందా? ఆ టైంలో ఆవిడ ఫిఫ్తో, సిక్స్తో వెళ్ళిపోయింది యాక్చువల్‌గా. ఆమె ప్రతిసారి నాగార్జున గారు వచ్చినప్పుడల్లా ఒకటే చెప్పేది. ఇక్కడ అందరూ మాస్క్ ఏసుకొని ఉన్నారు సార్. అందరూ నటిస్తున్నారు. నాకంతా ఎవరు అనిపించట్లేదు. ఒక రకంగా ఉన్నారు. అంటే ఇప్పుడు సింపుల్‌గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మామూలుగా మాట్లాడతాం కదా! నీ పైన కెమెరా ఉంది. నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఇట్లా వచ్చి ఏంటి ఇక్కడ కూర్చున్నారు? అంటే ఇంత డ్రామా అవసరంలా. రెగ్యులర్ లైఫ్‌లో ఇలా ఉండదు గదా! అదేంటి మొహం అలా ఉంది? అంటే ఫుటేజ్ కోసము ట్రై చేస్తా ఉంటారు. అది గమనించి ఆమె చెప్పింది. అదొక యాంగిల్. ఆమె అక్కడ చెప్పినప్పుడు ఏంటంటే మరి ఎందుకు ఆవిడని తోసేసారు బయటికి. ఇప్పుడు సేమ్ తర్వాత సంజన. ఈమేంటంటే నామినేషన్ టైమ్ వచ్చినప్పుడు ఒకరినొకరు గట్టిగా వాదించుకున్నప్పుడు నువ్వేం కంటెంట్ ఇచ్చావని అవతలోళ్ళు అన్నప్పుడు, ఏం కంటెంట్ ఇవ్వకుండా నేను ఇక్కడి దాకా వచ్చానా అని చెబుతా, అసలు నువ్వేం చేసావు నన్నంటున్నావు గానీ, ఎప్పుడు చూడు రాత్రులెళ్ళి వాడితో కూర్చోవడం. అంటే దాని అర్థం నేను కంటెంట్ ఇస్తున్నా. ఆ గొడవ పడో, దొంగతనం చేసో, ఇంకేం చేసో, ఇంకేదో చేసావు. టాస్క్‌లాడో. నీ కంటెంట్ మాత్రం నువ్వు ఆ టైప్ కంటెంటే ఇస్తున్నావు. కెమెరా ముందు ఇద్దరు కూర్చోవడం, సరసాలాడుకోవడం, ఆ కంటెంట్ జనరేట్ అవ్వడం. జనాలేమో సొల్లు కాచుకుంటారే అని చూడడం. నువ్వు ఆ టైప్ కంటెంట్ ఇస్తున్నావు. నేను ఈ టైప్ కంటెంట్ ఇస్తున్నా అనేది ఆమె చెప్పాలనుకుంది. నువ్వు ఈడి దాకా వచ్చావు అన్నా గూడా అక్కడ బ్యాలెన్సింగ్. ఏమి ఇయ్యకుండానే నేను ఇక్కడి దాకా వచ్చాననేదే మళ్ళీ బాగా గమనించు. నా కంటెంట్ గూడా వాలిడ్ కంటెంట్. బిగ్ బాస్‌కి అవసరమైన కంటెంట్. నాకు బిగ్ బాస్ మీద గౌరవం ఉంది. టాస్క్ మీద గౌరవం ఉంది. ఇక్కడ ఉండాలన్న కోరిక ఉంది. ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఇన్నాళ్ళు వచ్చావంటే ఇట్లాంటి కంటెంట్లు ఇచ్చుకుంటూ నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. కానీ నాలాగా నువ్వు గేమ్ ఆడలేదు. నాలాగా నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పే కాంటెస్ట్ అది. నెక్స్ట్ చూసిందే చెప్పింది. హ్యాపీగా. చూసిందే చెప్పింది అనేది పక్కన పెట్టేస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు బయట గూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి వీళ్ళిద్దరివి. ఒక వీడియో బాగా పాపులర్ అయింది. ఏంటంటే పవను, రీతు పక్కన బెడ్ మీద కూర్చొని "నీకు నేను ఇష్టమేనా?" అని వీడు అడుగుతాడు. అని నవ్వింది. అంటే "నీకు నాతో ఓకేనా?" అంటాడు. అది బాగా వైరల్ అయింది. అది ఇంకా ఉంది. దాని అర్థం ఏంటి? మరి అంత దరిద్రంగా నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు ఇవి చూసినోళ్ళు చూసింది చెప్పడంలో తప్పులేదు గదా! నేనిచ్చే కంటెంట్ నీలాంటి కంటెంట్ నేనివ్వట్లా. ఇక్కడికొచ్చి ఆళ్ళతో ఈళ్ళతో లింకులు పెట్టుకొని, రాత్రుళ్ళు కెమెరాల ముందు కూర్చొని, సరసాలాడుకుంటూ, ఆ ఫుటేజ్ ఇచ్చుకుంటూ, అది గూడా నచ్చి మిమ్మల్ని తీసుకొచ్చేవాళ్ళు కొంతమందుంటారు. నువ్వు బి గ్రేడ్ కంటెంట్ ఇస్తున్నావు. నేను ఏ గ్రేడ్ కంటెంట్ ఇస్తున్నా అని చెప్పే ప్రయత్నం సంజన చేసింది. అక్కడ ఆమె తట్టుకోలేకపోయింది. ఎంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసావని ఆమె పూనకం తెచ్చుకుంటే, అందరూ గూడా అసలు అంత పెద్ద స్టేట్మెంట్ దివ్య ఓ రియాక్షన్, ఇమాన్యుల్ ఓ రియాక్షను, అందరూ రియాక్షన్‌లు ఇచ్చేశారు. అక్కడ కట్టు. దాన్ని మనం వీకెండ్ వరకు ఎదురు చూసాం. నాగార్జున గారు దీన్ని ఖండిస్తారా లేదా అని. ఆడియన్స్‌లో మాత్రం న్యూట్రల్ ఉంది. ఆమె చేసిందేగా ఈమె చెప్పింది. ఏముంది మేము మేము గూడా చూస్తున్నాం గదా! అని ఆడియన్స్ అనేవాళ్ళున్నారు. అయినా అంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీద అలా అనడం తప్పని మనం గూడా అనుకున్నాం. బికాజ్ ఆ పిల్ల హౌస్‌లోకి ఎంటర్ అయినప్పుడే ఒక మచ్చతో వచ్చింది. ఆమెకు తెలీదు ఇప్పటిదాకా. అట్లాంటి సిట్యుయేషన్ బయట నడుస్తున్నప్పుడు మనం అలా రియాక్ట్ అయ్యాం. అండ్ ఇట్లాంటి సిట్యుయేషన్ బయట ఉందన్న విషయం సంజనకు గూడా తెలీదుగా. కాబట్టి ఆమె ఓపెన్‌గా చెప్పేసింది. ఇప్పుడు నాగార్జున గారు.
హోస్ట్ అనే ఆయన న్యూట్రల్గా ఉండాలి హౌస్ మేట్స్కి ఆడియన్స్కి. ఈయనది పెద్ద టాస్క్ ఇక్కడ. హౌస్ మేట్ మంచి చేసిన ఆడియన్స్ చెడు అంటే అది చెడే, హౌస్ మేట్స్ చెడు చేసిన ఆడియన్స్ మంచి అంటే అది మంచే. అట్లా చాలా సీజన్స్ ఎదుర్కొన్నాం మనం. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సీజన్ అయినా, కౌశల్ సీజన్ అయినా, చాలా సీజన్స్. అండ్ జెన్యున్గా ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోయినా, అది ఇప్పుడు మన తేజు తను బయట ఎలా ఉందో అక్కడ అలాగే ఉంది, కానీ ఆమె మీద పిచ్చి పిచ్చి ట్రోలింగ్లు చేసి బయటికి పంపారు. 2 సార్లు వచ్చినా 2 సార్లు అలాగే పంపారు. ఇట్లా కొంతమంది కొన్ని మచ్చలు పడి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే బయటికి వెళ్ళిన వాళ్ళు. సో ఇక్కడ చూసుకుంటే నాగార్జున గారు న్యూట్రల్గా, ఆడియన్స్ కూడా ఏమనుకుంటున్నారు వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి. వాళ్ళందరూ ఒక పదం మీద, అప్పుడు నాని అన్నాడు, నానిని ఆడియన్స్ని తిట్టేశాడు, ఒక కంటెస్టెంట్స్ని అంత నీచంగా మాట్లాడతారా, మనం ఏ సమాజంలో ఉన్నామో తెలుసా అని చెప్పి ఆడియన్స్కి క్లాస్ స్పీకర్ నాని. అది ఎవరు జీర్ణించుకోవాలా, నువ్వు కూడా ఆమెకు వత్తాసు వాళ్ళకుంటే మీకు కూడా పెద్ద లింక్ ఉందేమో అని అన్నారు. సో ఇప్పుడు అది క్యారీ ఫార్వర్డ్ నాగార్జున చేయకూడదు, ఇన్ని సీజన్స్ చేస్తూ వస్తున్నాడు కాబట్టి. హౌస్లో సంజన ఉండాలి, అది బిగ్ బాస్ వాళ్ళకి ఇంపార్టెంట్. బికాజ్ రీజన్ కూడా చెప్తా, సంజన 360 degreesలో పర్ఫెక్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్కి, అన్ని సీజన్స్ చూసే చెప్తున్నా కాబట్టి. బిగ్ బాస్ మీద గౌరవం ఉంది, షో అంటే రెస్పెక్ట్ ఉంది, బిగ్ బాస్ అన్నా రెస్పెక్ట్ ఉంది, కంటెంట్ ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దు అనేది ఒక క్లారిటీ ఉంది. అండ్ నెక్స్ట్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా తనకు ఉంది. అంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి లేవు ఇవి? 100% సంజనకు ఉన్న క్వాలిటీస్ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరికి లేవు, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ కోసం, ఇప్పుడు రీతు ఉంది, కంటెంట్ కోసమే పరితపిస్తుంది. డెమన్ ఉన్నాడు, ఈమె పక్కన కూర్చొని కాసేపు అలుగుడు అటు చేసి ఏదో ఒకటి వస్తుందని. నెక్స్ట్ ఆ సోల్జర్ ఉన్నాడు, ఇప్పుడు కొంచెం ఇదయ్యాడు, స్టార్టింగ్ సతమతమైనా ఇప్పుడు సెట్ అయ్యాడు. కానీ సంజన ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు అలాగే ఉంది. నెక్స్ట్ భరణి ఉన్నాడు, మధ్యలో బయటికి వెళ్ళి వచ్చావు కాబట్టి నీకు చాలా ఇన్పుట్స్ వస్తాయి, పైగా 2 సార్లు జరిగింది నీకు ఇది, సో పక్కన పెడదాం. ఆ తర్వాత సుమన్ శెట్టి ఉన్నాడు, ఎంత ఇదిగా చేసినా సరే సుమన్ శెట్టి, ఇమాన్యుయల్ లాంటి వాళ్ళని అంటే మంచితనంతో నెట్టుకొస్తారు, కామెడీలతో నెట్టుకొస్తారు, కంటెంట్తో నెట్టుకొస్తారు, కానీ బిగ్ బాస్కి అది అవసరం లేదు, అన్నీ ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ తనూజ ఉంది, ఆమె కన్నింగ్ మెంటాలిటీ మనకు తెలుసు, కానీ అది కూడా ఒక స్ట్రాటజీ అనుకుంటే షీఈస్ గుడ్. ఓకే, కన్నింగ్ కూడా ఒక స్ట్రాటజీ అనుకున్నాం అనుకో, నేను గెలవడానికి ఏమైనా చేస్తా. తనుజ కన్నింగ్ అయితే కన్నింగే కదా. ఇప్పుడు ఎవరైతే ఆమెకు పోటీ అనుకుంటారో వాళ్ళని ఎమోషనల్గా ఏదో చేసేసి వాళ్ళతో గేమ్ ఆడుతూ ఉంటుంది, అండ్ అబద్ధాలు ఎక్కువ ఆడుతుంది. ఆ బాల్ తోసిన ఎపిసోడ్ అయినా సరే నిజంగా ఆమె తోసారే అదే దానంతట అదే వచ్చి పడిపోయిందని చెప్పడం, అట్లాంటి అబద్ధాలు కొన్ని ఆడుతుంది. సో ఈమొకటి. ఇట్లాంటి కంటెస్టెంట్లో సంజన జెన్యూన్, ఓపెన్గా చెప్పాలి అంటే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఆమె ఉన్నది చెప్పింది. అండ్ ఆమెకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కువ. ఎట్లాంటి సంజన అంటే ఒంటి మీద ఏదైనా బోర్డు వేసినా కూడా, మరీ ఇంత పెద్ద బోర్డులు ఎందుకు, నా శారీ సరిగ్గా కనబడట్లేదు, మంచి కాస్ట్లీ శారీ కొనుక్కుంటే మీరు ఇవన్నీ వేసి కవర్ చేస్తారంటే, అంటే ఓపెన్గా మాట్లాడడం. అది నీకు అర్థమైందా? అట్లాంటి కంటెస్టెంట్ సీజన్ 1లో వేద అర్చన ఆవిడ, ఆ తర్వాత యాంకర్ ఎగ్గడగడా మాట్లాడుతూ ఉంటుంది చూడు ఆవిడ, కొంతమంది ఉన్నారు చాలా సీజన్స్లో. అలాగే హమీదా కార్టూన్, ఇట్లాంటి కొంతమంది కంటెస్టెంట్లో రేర్గా ఈవిడ కూడా చేర్చుకోవచ్చు. నవ్ వాట్ హ్యాపెన్ అంటే ఓపెన్గా మాట్లాడడం. ఇప్పుడు నాగార్జునని ఎదుర్కోవాలి, నాగార్జున గారు కూడా అటు ఆడియన్స్ని ఎదుర్కొంటూ హౌస్ మేట్స్ని ఎదుర్కొంటూ సాల్వ్ చేయాలి. సంజన నువ్వు అది కరెక్ట్ అంటున్నావా అంటే, ఏముంది సార్, ఓకే తను ఏదో న్యూట్రల్గా ఉండింది, అసలు ఏంటి సిచ్యువేషన్ చూద్దామని. హౌస్ మేట్స్ ఏంటి కరెక్టా తప్ప, తప్పు అసలు ముమ్మాటికి తప్పే, ఎట్లా అంటావు, నేను ఖండిస్తున్నాను. వీళ్ళు మరి వీళ్ళందరూ హౌస్ హార్మోని డిస్టర్బ్ చేసేవని అన్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఉంటావా అంటే నేను ఉంటాననింది. ఎందుకంటే నేనేం తప్పు చేయనప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోవాలనేది ఫస్ట్. నెక్స్ట్ వీళ్ళందరూ డిసైడ్ చేస్తారు నువ్వు ఉండాలా వద్దా అన్న సిచ్యువేషన్ ఏంటంటే, వీళ్ళెవరు నన్ను డిసైడ్ చేయడానికి, నేను ఉంటే నా వల్ల నేను ఉండాలి, వాళ్ళ భిక్షం వల్ల వీళ్ళ భిక్షం వల్ల. లాస్ట్ టైం హెయిర్ కట్ చేసుకుని వాళ్ళన్ని సాక్రిఫైస్లు చేసినప్పటి నుంచే ఈమెకు ఒక గిల్టీ ఉంది లోపల, అంటే వీళ్ళు ఏదో ఉంచితేనే నేను ఉన్నాను, అది 2 times రిపీట్ అయింది. ఉన్నానేమో, లేకపోతే ఇంకా నేను వేస్ట్ ఏమో, స్టేజ్ మీద దాకా వెళ్ళి మళ్ళీ వచ్చిందిగా సంజన, ఇంకా గట్టిగా మాట్లాడితే. అట్లా ఉన్నప్పుడు తను నాకు ఇంకా వాళ్ళ భిక్ష వీళ్ళ భిక్ష వద్దు, నా అంతటా నేనే ఆడాలి అని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ డిస్కస్ చేయాలి. ఇప్పుడు నాగార్జునకి అసలు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు, ఎందుకంటే బిగ్ బాస్కి ఎప్పుడు ఒక మంచి స్క్రిప్ట్ ఉంటుంది వాళ్ళ చేతుల్లో కూడా, ఇలా చేస్తే వీళ్ళు ఇలా తయారవుతారు అని. బట్ అది అప్పుడప్పుడు రిటర్న్ కొట్టుద్ది, ఏం చేయలేం.
అది ఎట్లా రిటర్న్ కొట్టిందంటే ఒకసారి సిచ్యువేషన్ మన మధ్యలో హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోయింది చూడు. ఆయేషా Hmm. ఆయేషా తమిళ్ బిగ్ బాస్ సీజన్లో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద నిలబడి హోస్ట్ని ఎదిరించింది యాక్చువల్లీ చెప్పాలి అంటే. సో రేర్గా దొరుకుతారు కొంతమంది కంటెస్టెంట్లు. ఇక వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాజ్ నీ షో కోసం వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు పాడు చేసుకోలేరు, వాళ్ళ బిహేవియర్ని వాడు బ్యాడ్ అని నిరూపించుకోలేరు. కాబట్టి ఆమె ఏమంది, ఎవడి భిక్ష నాకు అవసరం లేదు, నేను ఇన్ని రోజుల వరకు ఉన్నా కదా, నా కోసం నేను వచ్చా, ఇప్పుడు నన్ను ఎవడో డిసైడ్ చేసే ఆ డెసిజన్ నాకు నేను ఇవ్వను, ఆడియన్స్ కంటే ఐ రెస్పెక్ట్, బికాజ్ వాళ్ళ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చా, నేనే పోతా నేను. ఇప్పుడు ఏంటి, పోతా అన్న ఆవిడ్ని పంపొద్దు, బికాజ్ తను విన్నింగ్ మెటీరియల్. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు బాయ్స్లో విన్నింగ్ మెటీరియల్కి సోల్జర్ వచ్చాడు కదా, గర్ల్స్లో విన్నింగ్ మెటీరియల్ సంజన. ఓట్లు ఎక్కువ తనుజకు పడుతున్నా కూడా 360 degreesలో చూస్తే సంజన ఈజ్ ద విన్నింగ్ మెటీరియల్. ఈవెన్ నేను ఎవరితో కంపేర్ చేస్తా అంటే బానీ జే అని ఒక ఆవిడ ఉంది బిగ్ బాస్ సీజన్ 9, అప్పుడు కూడా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వచ్చారు. తను 2 కామనర్ విన్నర్ అయ్యాడు. బానీ జే ఈజ్ గుడ్, సూపర్ గుడ్ ప్లేయర్ హిందీలో, మీరు ఆ సీజన్ చూడండి. అయితే ఆమెతో కంపేర్ చేశాను నేను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఎవరికి తలంచదు, ఏదున్నా రైట్ అండ్ లెఫ్ట్ ఇస్తుంది. అండ్ అలాగే బిందు మాధవి గెలిచింది ఓటీటీలో. సో సంజన అండ్ సోల్జర్ మధ్యలోనే ఉంది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా లోపల లోపల ఏదో అంటే 2 సైడ్ ఫేసెస్, అన్ని షేడ్స్ చూపిస్తా వచ్చారు. ఇది సంగతి. సో ఇక్కడ ఏంటంటే నాగార్జున గారిని కూడా మనం ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పనా అంటే చాలామంది అంటున్నారు నాగార్జున బలి దొరికిపోయాడు ఇది అది అని. ఆయన కూడా ఆ సిచ్యువేషన్ని నాగార్జున గారు ఎవరు హ్యాండిల్ చేయలేరు. సల్మాన్ ఖాన్ ఉన్నా, మన కమల్ హాసన్ గారు ఉన్నా, కిచ్చా సుదీప్ ఉన్నా, ఆ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. ఇంకా ఆయన హ్యాండిల్ చేసి అంత కాన్ఫిడెంట్గా ఇంకా నేను కాంప్రమైజ్ అవ్వను, బయటికి వెళ్ళిపోతానని చెప్పిన సంజనాని ఆయన కాంప్రమైజ్ చేసి సారీ చెప్పించి హౌస్లో ఉంచారు. ఆయన ఉంచాలనుకున్నాడు, ఉంచారు. గేట్లు ఓపెన్ చేసి భయపెట్టాలనుకున్నారు ఫస్ట్. అది ప్రతిసారి సెట్ అవ్వట్లా, అందరి విషయంలో అది అవ్వదు. కొంతమంది మూర్ఖులు ఉంటారు పోతా అనేవాళ్ళు, వాళ్ళని కూడా సీజన్ వదులుకోరు. బట్ అది కాస్త అసలు అంటే అట్లా పడి అట్లా లేచింది ఆ సిచ్యువేషన్. సో ఇక నాగార్జున గారు ఇరుక్కోవాల్సి వచ్చింది. బట్ ఆయన అనాల్సిన అవసరం లేదు. ఈ సిచ్యువేషన్ నిజంగా ఎవరు హ్యాండిల్ చేయలేరు. అంటే అక్కడ విషయం ఏంటంటే ఒక అమ్మాయి పట్ల అసభ్యంగా మాట్లాడావు, ఆమె క్యారెక్టర్ని అక్కడ వరకు ఇప్పుడు నాగార్జున గారికి కొన్ని ఇన్పుట్స్, ఒక స్క్రిప్ట్ అక్కడ వరకు వాళ్ళు ప్లాన్ చేసుకున్నది. అవును, మొత్తం రివర్స్ అయింది. స్క్రిప్ట్ లేదు, ఎవరి దగ్గర ఉండదు. అట్లనే కదా కొన్ని సార్లు మనకు తెలియని కంటెస్టెంట్ బయటకు వస్తే వాళ్ళకి వేయడానికి మన దగ్గర ఏవీలు కూడా ఉండవు. ఇప్పుడు నిన్ను పంపిస్తా అని చెప్పి నేను నీ ఏవీ రెడీ చేసుకుంటా, లాస్ట్ నన్ను పంపిస్తారు. ఆడేం చేస్తాడు, అక్కడ ఉన్న అప్పటికప్పుడు చేయలేడుగా. సో అట్లా ఏవీ జస్ట్ సార్ తనని హౌస్లో ఉంచండి, కాంప్రమైజ్ చేసి ఏదోలా కన్విన్స్ చేసి అని చెప్పుండొచ్చు. మేబీ ఆయన కన్విన్స్ చేసి మోటివేట్ చేసి సారీ చెప్పించి హౌస్లో ఉంచారు. అది మెచ్చుకోవాలి. యాక్చువల్గా ట్రోల్ చేస్తున్నారు, బెగ్గింగ్ చేసి. ట్రోల్ ఎందుకు చేస్తారంటే రియాలిటీ మిస్ అయింది అక్కడ. నువ్వు అనవసరంగా ఒక స్క్రిప్ట్ని తెచ్చి ఏదో చేయాలనుకో, చేయకూడదు. కానీ అది చేయాల్సిన స్క్రిప్ట్. ఎందుకంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ని నువ్వు తిరుగుబోతు అనేసావు ఇండైరెక్ట్గా. మరి అంత మాట ఇంకో లేడీ ఒక అమ్మాయిని అన్నప్పుడు దాని గురించి డిస్కషన్ నడవాలి. నడిస్తే ఆడియన్స్ అందరేమో సంజన వైపు ఉంటే, హౌస్ మేట్స్ అందరేమో రీతు వైపు ఉన్నారు. అండ్ ఫైనల్లీ నాగార్జున గారు ఒకటి చెప్పారు, మళ్ళీ దీని గురించి హౌస్లో ఎవరు డిస్కస్ చేయొద్దు, అసలు ఈ టాపిక్ గురించి ఎవరు మాట్లాడొద్దు ఇంకా ఈ సీజన్ అయ్యే వరకు అని చెప్పి క్లియర్గా చెప్పారు. ఇంకా మళ్ళీ ఇది కంటిన్యూ అయితే బాగుండదని. దాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు, సంజననే మనమే ఎండ్ చేసుకుందామని నామినేషన్స్లో ఒక క్లారిటీ ఇచ్చుకుంది. మళ్ళీ ఇది అంటే బయటికి వెళ్ళిన తర్వాత మనం కలుస్తామో లేదో తెలియదు, ఎందుకంటే ఈమె బెంగళూరు నుంచి వచ్చింది. సో ఈమె ఇక్కడ ఉంటుంది, వీళ్ళు మళ్ళీ కలుస్తారు లేదా తెలియదు. ఎప్పుడో ఏదైనా ఒక గెట్ టుగెదర్ ఉంటే మేబీ కలవచ్చేమో. అండ్ సంజనకు కూడా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ 3 months వాళ్ళని మిస్ అయింది కాబట్టి ఆ పిల్లలతో ఎక్కువసేపు స్పెండ్ చేయాల్సిన ఇది ఉంటుంది. ఒక 1 year వరకైనా కలవకపోవచ్చు. అట్లాంటి టైంలో మనం ఒక ఇది పెట్టుకోవడం ఎందుకు, ఈ సీజన్ అంతా ఒక 2 weeks ఆ డైలాగు ఉండే 2 వారాలు, ఈ వారంలో నువ్వైనా పోవచ్చు, నేనైనా పోవచ్చు. కానీ దీన్ని ఇక్కడికి ఎండ్ చేస్తే ఇది అట్లా ఉండిపోతుంది. అది కూడా బాగుంది, నాకు నచ్చింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళిద్దరూ మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి హగ్ చేసుకుని మళ్ళీ కెమెరా ముందుకు ఇద్దరు సరదాగా ఓటింగ్ అడుగుతూ తన ఓట్లు కూడా నాకే వేసిండని సరదాగా మాట్లాడడం. అంటే ఈ సీజన్ మొత్తంలో కూడా ఎవరికైతే పెద్ద గొడవ జరుగుతుందో అది ఆ రైవలరీ కంటిన్యూ అవ్వకుండా నెక్స్ట్ ఎపిసోడ్కి కాంప్రమైజ్ అయ్యి హగ్ చేసుకుని సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అది నిజంగా మెచ్చుకోవాలి వెళ్ళి. అండ్ నౌ ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మంది ఉన్నారు.
అంటే మొన్న దివ్య ఎలిమినేషన్ ఎక్స్పెక్టెడేనా? ఎక్స్పెక్టెడ్ ఆ వైల్డ్ కార్డ్ ఇప్పుడు నుంచి భరణికి వచ్చింది. ఏమైనా ప్లస్ అవుతుందంటారా ఆ ఎలిమినేషన్? ఏమీ అవ్వదు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. భరణికి ఈ ఈ దివ్య టాప్ ఓట్స్ ఏమైనా పడే ఛాన్స్ ఉంటదేమో కదా! నేను ఆయన చెప్తా. ఇంకా బాధపడుతున్నాడు లే ఆయన ఈ దివ్య గురించి. జనరల్‌గా జరిగే డ్రామాలు చెప్తా. లాస్ట్ 2 వీక్స్‌లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఉంటారు కదా! హౌస్‌లో కూర్చొని అసలు వాళ్ళు పోవడం నాకు చాలా బాధగా ఉంది. అసలు వాళ్ళు ఏంటో నేను చాలా మిస్ అయిపోతున్నాను అని ఇంకెవరితోనో కూర్చొని కాసేపు ఏడవడం. అంత బాగుండేది, ఎంత బాగా ఆడేది, అలా తిరిగేది, నాకు రోటీ ఇచ్చింది. ఇయన్నీ గుర్తు చేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తారు. ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ అంటే బయటికెళ్ళిన వాళ్ళు కూడా అబ్బా! చూసావా నన్ను ఎంత మిస్ ఇన్ని రోజులు హౌస్‌లో ఉన్నప్పుడు కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, ఎన్నో ఉన్నాం. నన్ను ఇంత మిస్ అవుతున్నాడని నాకు నిజంగా తెలీదని వీళ్ళు బోర్న ఏడుస్తారు. ఈ ఏడుపు పెడబొబ్బాకి కూతవేటు దూరంలో వీళ్ళకో ఫ్యాన్ మీట్ ఉంటది. ఎక్కడో ఏదన్నా కన్వెన్షన్‌లో. ఆ ఫ్యాన్స్ అందరూ వస్తారు. వీళ్ళు కూడా అక్కడికొచ్చి కూర్చోవాలన్నమాట. అక్కడ కనీసం ఒక 3, 4, 500 మందన్నా వస్తారుగా. అంతమంది కూడా ఉండరా 12th వీక్ కంటెస్టెంట్‌కి. వాళ్ళందరికీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పలానా కంటెస్టెంట్‌ని మనం గెలిపించాలి. నన్ను బాగా మిస్ అవుతున్నాడని వీళ్ళందరి చేత ఓట్లేపియాలి. ఫ్యాన్స్ టర్నింగ్. ఆ స్ట్రాటజీ బర్నీ వాడాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2 సార్లు బయటికెళ్ళొచ్చాడు అబ్బా! ఒకటి ఎలిమినేషన్ కావచ్చు, ఒకటి హెల్త్ కండిషనే కావచ్చు. బయట ఉన్న విషయాలు బాగా తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యుల లోపలికొచ్చి ఇచ్చిన ఇన్పుట్స్ ఇయన్నీ మైండ్‌లో పెట్టుకుంటే భరణికి ఇప్పుడేంటంటే నేను అంత సేఫ్ కాదు. అండ్ ఇంకా చాలా మందికి తెలుసు. పోయి మళ్ళీ హౌస్‌లోకి వచ్చినోడు ఎవడు గెలవలేదుగా. టాప్ 5కి అట్లా పోయిన వాళ్ళు ఎక్కువ మంది లేరు. వైల్డ్ కార్డ్స్ అన్నా టాప్ 3 వరకు వెళ్తారు. బాబా మాస్టరో, నవదీపో లాంటోళ్ళు గానీ ఎళ్ళొచ్చిన వాళ్ళైతే ఇప్పటిదాకా లేరు. కానీ వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఓట్ సపోర్టు ప్లస్ టికెట్ టు ఫినాలే గేమ్. టికెట్ టు ఫినాలే గేమ్ బిగ్ బాస్ ఇచ్చే అవకాశం. యెస్. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు శక్తికి మించి ఆడి నిరూపించుకోవాలి. టికెట్ టు ఫినాలేలో ఏ టాస్క్‌లు అంటే టఫ్ టాస్క్‌లే ఉంటాయి లాస్ట్ కాబట్టి. ఇతనికి హెల్త్ ఇష్యూస్. నువ్వు నీళ్ళలో పడేసినా, పైనుంచి దూకమన్నా, ఇంకేమో బంగీ జంపులు లాంటివి ఇచ్చి తాడ్ల బట్టి లాగుడు చేయలేడు. బస్తాలు మోసుడు, బాల్లు అందుకోవడాలు, అప్పట్లో గౌరవ్ లాంటోళ్ళు చేసిన టాస్క్‌లు ఇప్పుడు వీళ్ళు ఆడలేరు. సో, ఇతను కొంచెం కష్టం. అట్‌లీస్ట్ ఓటింగ్ సపోర్ట్ ఉంటేనన్నా బయటికి నెట్టుకు రావచ్చని బాగా ఆలోచించి దివ్య సైడ్ ఫ్యాన్స్‌ని కన్వర్ట్ చేసుకునే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఇకపోతే సుమన్ శెట్టి. మంచితనం ప్రతిసారి పనికిరాదు. ఎంత మంచితనం అన్నా బిగ్ బాస్ కూడా ఆడాలి కదా! అట్‌లీస్ట్ గేమ్‌లో అన్నా ఏదో ఒకటి. అట్లా చూసుకుంటే ఈయన కూడా అంటే వీళ్ళతో పోలిస్తే ఆ మిగతా కంటెస్టెంట్‌లో పోలిస్తే నెక్స్ట్. ఇక ఇంకొకరిని ఎవరిని తరిమేయొచ్చా అంటే ఇప్పుడు మళ్ళీ డిమాన్‌కి ఆల్రెడీ నువ్వు వీల్ చైర్‌లా పంపించే బదులు అంటే ఇంచుమించు అక్కడి దాకా వచ్చావు. ఇంకా నెక్స్ట్ ఇస్తే వీల్ చైరే ఇవ్వాలి నువ్వు. ఇప్పుడు ప్రెజెంట్ మూలకు కూర్చోడు. నీ హెల్త్ బాలేదు అన్నట్టు. తర్వాత నెక్ పట్టి, నడుం బెల్టు, ఓ కర్ర ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అంటే ఆ రేంజ్‌కొచ్చింది. హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఒకడిని తీయొచ్చు. టఫ్ అబ్బా! 2 వీక్స్ ఇద్దరిని తీసేస్తే టాప్‌లో టాస్క్‌లు 7 కూడా కొంచెం ఉంటారు. ఫిజికల్ టాస్క్‌లు ఉండొచ్చు మేబీ. ఉంటాయి. ఇప్పుడు నీకు అది చెప్తా విను. మొన్న రోడ్ డేసిన్ టాస్క్ బయట జనాలు కూడా నిజంగా అంటే రెగ్యులర్‌గా ఆ అలవాటు ఉన్నోడు చేస్తాడే గానీ, మనం చేయలేం. ఇప్పుడు మన ఇంటి ముందైనా గుంతలున్నాయి. మనమే సెల్ఫ్‌గా చేసుకోవాలనుకుంటున్నా కూడా మనం 500 ఇచ్చనో మేస్త్రిని పిలిపించుకుంటాం గానీ, వి కాంట్ డూ. చేయలేమది. రాళ్ళు మోసి ఎయ్యాలి, ఇసుకేయాలి, దాన్ని కలిపి లెవెల్ చేయాలి. మళ్ళీ దాన్ని ఆ కట్టుని నీట్‌గా చేయాలి. మళ్ళా ఆమెకో సంచాలకు ఆమొచ్చి ఎగుడు దిగుడు లేకుండా చూడాలి. ఎంత టాస్క్ అది. అట్లాంటివి 3, 4 పూడ్చాలి. సోల్జర్ అంటావా పాపం ఆయన అక్కడ ఫిజికల్ టాస్క్‌లు ఆర్మీలో కొద్దో గొప్పో చేశాడు కాబట్టి ఏదో అలవాటు ఉండొచ్చు. ఈ పిల్లోడు బయట డాన్స్‌లు, రీల్స్‌లు యేసుకుంటున్నాడు. అంటే జిమ్ములు చేసి ఉండొచ్చు గానీ, ఇట్లాంటివి చేయలేదు కదా! జిమ్ములలో కూడా టైర్లు ఎత్తేసేవాళ్ళు, తాళ్ళు ఇట్లా అనే వాళ్ళకి ఉండే స్ట్రెంత్ అది కూడా బాగా మంచి బలం ఉంటే. అంత ఇమ్యూనిటీ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పైగా వాడి వయసు కూడా చిన్నదే. సో, నడుము నొప్పితో బాధపడ్డాడు. ఇప్పుడు ఆ టాస్క్ లాంటిదే ఇంకొక టాస్క్ వాడికి ఇచ్చి చూడు నువ్వు. టికెట్ టు ఫినాలే. ఇప్పుడు నీకు ప్రతి ఒక్కరికి అవసరం టికెట్ టు ఫినాలే. నువ్వు ఎలాగున్నా అప్పటిదాకా నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ కాదు కదా! సో, యూ కాంట్. అప్పుడు ఏం చేస్తావు? డాక్టర్ గారు చాలా చెప్పారు. సివియర్‌గా ఉందంట. నీకు ఇస్త్రీ అవసరం నడుముకి. యూ హ్యావ్ టు గెట్. ఆ పిల్లని తీసుకెళ్లారుగా ఆయేష్ అని. అట్లాగే యూ హ్యావ్ టు కమ్ అంటే వచ్చేస్తాడు. సో, ఈ ముగ్గురు భరణి అండ్ సుమన్ శెట్టి అండ్ డిమాండ్ పవన్. అండ్ డిమాండ్ పవన్‌నే తీయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి కూడా ఉంటది.
లాస్ట్ సీజన్లో రక్తి కట్టించడానికి ఇద్దరు జంట పక్షుల్లో ఒకరిని విడదీస్తారు. అక్క తమ్ముళ్ళు లాంటి వాళ్ళని విడదీయడం, లైక్ అలీ రెజా అండ్ శివజ్యోతి లాగా. నీకు అర్థమైందా? లేకపోతే రోహిణి అండ్ అబ్బాయి లాగా. అక్క తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, మంచి బాండింగ్, లేదా ప్రేమికులు, ఇలా విడదీయాలి. బెస్టెస్ట్ ఫ్రెండ్స్ లైక్ బిందు మాధవి అండ్ శివ, యాంకర్ శివ లాగా. అట్లా ఒక బాండింగ్ని విడగొట్టాలి. వీళ్ళ మధ్యలో ఎమోషన్, అబ్బా అబ్బా ఏమైందో ఏంటో, ఏం లేదు, నెక్స్ట్ వారం మళ్ళీ బయటకు వస్తే కలుసుకుంటావు. కానీ ఆ ఎమోషన్ ఇంపార్టెంట్. ఈ ఎమోషన్లో ఎవరిని తీయాలి, ఎవరిని ఉంచాలంటే ఈ పిల్లని పంపలేరు. ఎందుకంటే బిగ్ బాస్లో లాస్ట్ వరకు ఈ అమ్మాయి ఉండాలి, తన అవసరం. బికాజ్ షోకి వచ్చిన తర్వాత బయట డ్యామేజ్ అయింది, మధ్యలో పంపలేము. నేను పదే చెప్తున్నా. సో 100 days వరకు ఉంచుతారు ఏమని. ఈ ఎమోషన్ రక్తి కట్టాలంటే ఈ అబ్బాయిని పంపాలి. ఈ అబ్బాయినే ఎందుకు పంపాలి అంటే ఆల్రెడీ మనకు వాడే ఒకటి తెచ్చుకున్నాడు, నడుము నొప్పి అని కూడా. అదొక అడిషనల్ అడ్వాంటేజ్. దాన్ని కొంచెం బలంగా చేస్తే తీయొచ్చు. ఇదే ఉంటుంది. అండ్ నీకు వాటర్లో కాయిన్స్ వేసి తీసే టాస్క్ బర్నీ చేస్తాడా? ప్రజెంట్ ఆయనకున్న కండిషన్ హీ కాంట్. అట్లాంటి టైంలో ఆయన వెళ్ళొచ్చు. సుమన్ శెట్టి కూడా మేబీ అంటే ఓటింగ్ పరంగానో ఏ రకంగానో, అంటే ఓన్లీ మంచితనం ఓట్లేగా ఇప్పటిదాకా వచ్చినాయి, బాలాదిత్య లాగా, అంతే కదా, అంతకుమించి వేరే ఏం లేవు. సో అవి లాస్ట్ వరకు కాపాడవు. ఇప్పుడు టికెట్ టు ఫినాలే రేస్లో ఒకవేళ అటు ఇటు తారుమారు అయితే టాప్ 5లో సంజన, సోల్జర్, నాకు తెలిసి వీళ్ళిద్దరు విన్నింగ్ మెటీరియల్. సంజన లేడీ విన్నర్ అయితే సంజన అవ్వాలి, జెంట్స్ విన్నర్ అయితే పవన్ కళ్యాణ్ అవ్వాలి. నెక్స్ట్ తనుజ అండ్ అబ్బాయి ఇమాన్యుయల్ వాళ్ళు ఉంటారు తర్వాత. నెక్స్ట్ ఇంకా టాప్ 5లో ఎవరు ఉంటారు? రీతు. అంతే, ఆమెను ఉంచాలి కాబట్టి ఖచ్చితంగా, అంతకుమించి ఇంకేం. ఓకే. నిన్న జరిగిన నామినేషన్స్ ఎట్లా అనిపించింది? నామినేషన్స్ అవి అందరూ తనుజ కొంచెం అంటే డెమాన్ పవన్ని, రీతుని ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడి, అంటే అనవసరంగా మాట్లాడినట్టు అనిపించింది. ఇమాన్యుయల్ని నామినేట్ చేద్దాం అనుకుని తను కొంచెం కన్విన్స్ చేసి వాళ్ళ రిలేషన్ గురించి మాట్లాడితే ఎమోషనల్గా తను కూడా ఎమోషన్ అయిపోయి ఇటు డెమాన్ పవన్ని నామినేట్ చేసి ఇప్పుడు వరకు తనకు ఒక క్లారిటీ ఇద్దామని మాట్లాడాను తప్ప నామినేట్ చేయలేదని చెప్పి ఆ డెమాన్ పవన్కి చెప్తే తనకు నచ్చలేదు. చాలా క్లియర్గా డెమాన్ పవన్ తన పాయింట్స్ అని మాట్లాడాడు. కానీ తను అనవసరంగా ఫైర్ అయ్యి అనవసరంగా ఏదేదో మాట్లాడాలని మాట్లాడినట్టు అంటే అనిపించింది నాకు. లాస్ట్ మినిట్లో ఓడలు బల్లు ఓడలు అవ్వడం. తనుజకున్న గ్రాఫ్ తగ్గించుకోవడానికి ఆవిడ చేసిన ప్రయత్నం అది. సరే తగ్గింది. ఇప్పుడేంటి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఒకే ఒక పదంతో ఓవర్ నైట్ స్టార్ అయి కూర్చుంది సంజన. చూడు లాస్ట్ మినిట్లో ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఫస్ట్ నుంచి అలాగే ఉంది కదా. ఇప్పుడు సంజన చేసిన తప్పేంటి ఇప్పటిదాకా హౌస్లో చెప్పు? ఆమెను మాట అన్నావంటే ఉన్నది ఉన్నట్టే చెప్పా, నేనేమో కల్పించి చెప్పలా. నెక్స్ట్ దొంగతనాలు గింగతనాలు చేసా, సరదాగా చేశా, నేనే ఒప్పుకుంటున్నా, అంతే. షో మీద రెస్పెక్ట్ ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అంత టాస్క్లో ఆడుతుంది, లేకుండా కూర్చోవడం అనేది లేదు, అంతే. ఆమె గ్రాఫ్ పెరుగుద్ది. అదే చెప్తున్నా కదా, టాప్ 5లో నన్ను అడిగితే వీళ్ళే ఉంటారు. అయితే సంజన లేదా ఈ పవన్ కళ్యాణ్, అంటే జెన్యున్గా పడితే. లేదు ఆ ఓట్లు మేము గుద్దుకున్నామంటే నువ్వు తనుజాని, సుమన్ శెట్టిని కూడా టాప్ 2లో కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే. నెక్స్ట్ ఎలిమినేషన్ మరి ఎవరు? చెప్పాక బర్నీ అండ్ సుమన్ శెట్టి అండ్ ఈ అబ్బాయి డిమన్కి హెల్త్ ఇష్యూస్. టాస్క్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంకో హెల్త్ ఇష్యూలో బర్నీ, సుమన్ శెట్టి యాజ్ యూజువల్. ఈ 3 మెంబర్స్ని అయితే తీస్తారు ఎలాగైనా, మెల్లిమెల్లిగా ఏదో ప్లాన్ చేసి తీస్తారు చూడు. వాళ్ళ అదృష్టం బాగుండి టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడి పైకి వెళ్తే మనం ఏం చేయలేం. ఓకే. థ్యాంక్ యూ.